వైసీపీయా టీడీపీ అన్నట్టుగా, పులివెందుల కుప్పం అన్నట్టుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అన్నట్టుగా సాగిన ఒక జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా విపరీతంగా శ్రమించాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నాయి, అనేక మంది అరెస్ట్ అయ్యారు, ఒకరిని మించి ఒకరు డబ్బులు పంచుకున్నారు. సో ఈ రకమైన ఆధిపత్య పోరులో చివరికి టీడీపీ అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. సరే, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ శ్రేణులు కొంత నిరుత్సాహంలో, నిస్పృహలో కొన్ని మాటలు అయితే చెప్తూ ఉన్నారు. ఇది విజయం కాదని, రిగ్గింగ్ చేసి గెలిచారని, తప్పుడు మార్గంలో గెలిచారని ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నేతలంతా కూడా ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. కొంతమంది నేతలైతే ఎన్నికల ఫలితాల కంటే ముందే రిజల్ట్ని డిక్లేర్ చేశారు, టీడీపీయే గెలుస్తుంది అని. వైసీపీ నేతలే ఆ ఎలక్షన్ రిజల్ట్ని ముందుగా చెప్పేయటం అనేది కొంత ఆశ్చర్యకరం. సో హోరాహోరీగా సాగిన పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించారు 6,000కు పైగా ఓట్లతో. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ లేకుండా పోయారు. 683 ఓట్లు మాత్రమే హేమంత్ రెడ్డికి దక్కగా 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని మారెడ్డి లతారెడ్డి సాధించారు. విజయం సాధించిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫామ్ని అందుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. అలా అందుకుంటున్న సందర్భంలో తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనూ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన ఆ విజయ గర్వం, విజయ దరహాసం అనేది స్పష్టంగా మారెడ్డి లతారెడ్డి ముఖంలో కనిపిస్తుంది. ఈ విజయం నాది కాదు, ఈ విజయం పార్టీది, ఈ విజయం నా భర్త బీటెక్ రవిది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎర్రవెల్లి చెరువుకి నీళ్ళు ఇచ్చాం కాబట్టి ఓటర్లు మాకు ఓట్లేసి గెలిపించారని, చరిత్రను తిరగరాశామని ఒక రాయలసీమ బిడ్డ, ఒక రాయలసీమ ఆడపడుచు, కడప జిల్లా ఆడబిడ్డ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి అన్న మాటల్ని మనం ఇప్పుడు చూసాం. చరిత్ర తిరగరాశామని ఆవిడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఓటర్లు మమ్మల్ని అద్భుతంగా ఓటేసి గెలిపించారని కూడా చెప్తూ ఉన్నారు. గెలిచిన అనంతరం డిక్లరేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుంటున్న దృశ్యాలని మనం ఒకసారి చూడొచ్చు. సో అలా అందుకునే సందర్భంలో ఆవిడ బహుశా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, తన భర్త బీటెక్ రవిని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకునే ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా పార్టీకి అండదండగా నిలిచారు ఆమె భర్త బీటెక్ రవి. ఇదే క్రమంలో ఆయన మీద అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన గతంలో ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై వెళ్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్లోంచి అరెస్ట్ చేసి, చెన్నై నుంచి వేరే చోటుకు వెళ్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వెళ్ళనీయకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పైన దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని జరిగినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా పార్టీకి అండగా దండగా నిలబడిన బీటెక్ రవి ఇప్పుడు ఎవరు పోటీ చేయడానికి కూడా భయపడిన సందర్భంలో, ఎందుకంటే పుత్తా చైతన్యరెడ్డి ఎమ్మెల్యే కూడా చెప్తూ ఉన్నారు, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా భయపడిన సందర్భంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి తన భార్యను నేరుగా బరిలోకి దింపారు. ఏమాత్రం తొనక్కుండా, బెదరకుండా, అదరకుండా భార్యని దింపి 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించారు. కడప జిల్లా ఆడబిడ్డ, రాయలసీమ ఆడపడుచు మారెడ్డి లతారెడ్డి ఒక అద్భుతమైన విజయాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి ఆవిడ అందించారు. విజయం సాధించిన తర్వాత మారెడ్డి లతారెడ్డి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మారెడ్డి లతారెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. సంక్షేమ పథకాలు, ఎర్రవల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. భారీ మెజార్టీతో గెలిచామండి మేము. మా సంక్షేమ పథకాలు, ఎర్రవల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. నిజంగా మీరు సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అవునండి, తిరగరాశాము చరిత్రను. మేము సంక్షేమ పథకాలు ప్లస్ మేము ఇచ్చిన అది ఎర్రవల్లె చెరువుకు నీళ్ళు ఇచ్చాం కదండి. మీరు మీ ఎన్నికల దగ్గర నుంచి చూస్తున్నా, మీరు అడుగడుగున ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు ముందుకి. అంటే మీ ఇంత అంటే అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. ఎలా ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ విజయాన్ని నేను అసలు ఈ జనాలు తీర్పు, అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది ఇక్కడ ఈ పులివెందుల్లోన ఆధిపత్యానికి బ్రేక్ అయినట్టేనా? ముందు వాటి గురించి మీరు చెప్పండి. ఇప్పుడు
ఎస్ మారెడ్డి లతారెడ్డి చెప్తున్న మాటలు అద్భుతమైన విజయాన్ని సాధించాము, ఓటర్లు అద్భుతమైన తీర్పునిచ్చారు, పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యానికి తెరదించాము అన్న మాట కూడా ఆవిడ అంటూ ఉన్నారు. రెండోది వచ్చి చరిత్రను తిరగరాశాము, మేము అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఎర్రవెల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చాము, దాన్ని బట్టే గెలిచామని ఆవిడ అంటూ ఉన్నారు. ఆవిడ మాట్లాడిన సందర్భాల్లో 2 సార్లు కూడా ఎర్రవెల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చాం అన్న పదాన్ని పదే పదే వినియోగిస్తున్నారు. బహుశా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎర్రవెల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వటానికి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎర్రవెల్లి చెరువుకి ఇంతవరకు నీళ్లు రాలేదా, నీళ్లు లేకపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందా, తెలుగుదేశం పార్టీ గెలవటానికి ఎర్రవెల్లి చెరువుకి నీళ్లు రావటానికి సంబంధం ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మేము అనేకం చేస్తున్నామని టీడీపీ చెప్తుంది. కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి పులివెందుల డెవలప్మెంట్ జరుగుతోంది అనేది వైసీపీ చెప్తున్నమాట. సో ఈ ఎన్నికల్లో విజయం తర్వాత మారెడ్డి లతారెడ్డి మాట్లాడిన మాటలు చూసాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. ఎన్నికల బాధ్యతను మొత్తాన్ని కూడా తన భుజాన్ని వేసుకొని